బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. మనం అనుదినము దేవుని యొక్క నామాలను, బలమైన దేవుని నామాలని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి నామం ఏంటంటే ఎల్ గిబ్బర్ అనేటువంటి మాటని, అంటే బలవంతుడైనటువంటి దేవుడు, బలమునిచ్చే దేవుడు, మైటీ గాడ్ అనేటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎల్ గిబ్బర్ అంటారు దాన్ని. మన దేవుడు బలమిచ్చేటువంటి దేవుడని, ఆయన బలవంతుడైన దేవుడని, అంటే ఆయన సహజ సిద్ధముగా ఆయన బలవంతుడైన దేవుడు, బలము తనదని ఆయన మాట్లాడినటువంటి దేవుడు. దేవుడు ఎంత బలవంతుడో, ఎంత మైటీ గాడో మనం బైబిల్ చదువుతున్నప్పుడు అన్ని సందర్భాల్లోనే తెలుస్తుంది. యుద్ధములు చేసేటప్పుడు తెలుస్తుంది, ప్రకృతిని శాసించేటప్పుడు తెలుస్తుంది, అసలు ఈ సృష్టినే సృష్టించినప్పుడు తెలుస్తుంది ఆయన ఎంత బలవంతుడో, ఎంత గొప్ప దేవుడో, ఎంత పెద్ద దేవుడో. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు అంట ఆయన. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఎంత పెద్ద దేవుడో చూడండి. ఆకాశాన్ని జానతో కొలుస్తారంట దేవుడు, ఇలా జానతో కొలుస్తారంట. ఎంత పెద్ద జాన అయి ఉండాలి అది. బలవంతుడైనటువంటి దేవుడు, బలము కలిగిన దేవుడు, మైటీ గాడ్. ఈ మాటని దావీదు ఒక విషయంలో ఉపయోగిస్తూ అంటాడు, బలము నీవిచ్చిన దానమయ్యా అంటాడు. ఎంత బాగుందో కదండి ఆ మాట. నాకు చాలా నచ్చింది ఆ మాట. బలము నీవిచ్చేటువంటి దానము. ఏ సందర్భంలో దావీదు మాట్లాడతాడంటే, దినవృత్తాంతాల గ్రంథము, 1వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం, ఇంచుమించు 1వ దినవృత్తాంతాల్లో లాస్ట్ చాప్టర్ అది. దానిలో దేవుడు దావీదుతో మాట్లాడిన తర్వాత దావీదు ఏమంటున్నాడంటే, జనులను పిలిచి, సొలొమోను ఇంకా లేతప్రాయం గలవాడై ఉన్నాడు, కానీ నేను కట్టకూడదు కాబట్టి మందిరం సొలొమోనే కట్టాలి, కానీ ఇంకా లేతవాడు గనుక నేను దేవుని మందిరం కట్టను ఉద్దేశించాను. కట్టబోయే మందిరం మనుష్యులకు కాదు, దేవుడికి. కాబట్టి నేను దేవుని మందిరము కొరకైనటువంటి బంగారము, దేవుని మందిరానికి సంబంధించిన వెండి, గోమేధికాలు, వెలగల రాళ్ళు, వస్తువులు, ఆ డోర్స్కి వేసేటువంటి బంగారము యొక్క రేకులు, ఇంకా మందిరానికి సంబంధించినటువంటి వెలగలవన్నీ కూడా సమకూర్చడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అవి బొక్కసమలో ఉన్నవి మాత్రమే కాకుండా నా స్వంత బంగారాన్ని, నేను స్వంతంగా సంపాదించినటువంటి వెండిని, ఆ యొక్క వజ్ర వైడూర్యాలని, ఇవన్నిటినీ కూడా నేను దేవుని మందిరానికి సమకూర్చి అవన్నీ దేవుని మందిరము కొరకు సిద్ధపరుస్తున్నాను అని అధిపతులతో చెప్పినప్పుడు ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరెవరైనా మనఃపూర్వకంగా దేవుని మందిరము కట్టడానికి, మరొకసారి ఆయన ఏమని అంటాడంటే, మనుష్యులకు కాదు కట్టేది, దేవునికి మందిరం కడుతున్నాం మనం. కాబట్టి ఆ మందిరము కట్టడానికి మీరెవరైనా మనఃపూర్వకంగా ఇవ్వాలి అనుకుంటే మీరు ఇవ్వచ్చు అని అనౌన్స్ చేస్తాడు ఆయన. వెంటనే అధిపతులు, సహస్రాధిపతులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, వాళ్ళందరూ కూడా ఈ విషయాలు మీకు 29వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. 5వ వచనం చదువుతున్నాను నేను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఎండ్లకు అధిపతులను, ఇజ్రాయిలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులు కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండియు, 36,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్దనున్న రత్నములు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసములోనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకి ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దావీదు ఎంతైతే బంగారం సమకూర్చాడో, రత్నాలు సమకూర్చాడో, వెండి సమకూర్చాడో చెప్పాడు ప్రజలకి. చెప్పి, మనం కట్టబోయేటువంటిది దేవునికి మందిరం కాబట్టి నా వంతుగా నేను ఇన్ని సమకూర్చాను దేవుడికి, మీలో ఎవరైనా మనఃపూర్వకంగా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు, ఎవరెవరినైతే ఈ దావీదు అధిపతుల కింద పెట్టాడో, సహస్రాధిపతుల కింద పెట్టాడో, అధికారుల కింద పెట్టాడో, వాళ్ళందరూ తెచ్చిచ్చినటువంటి బంగారం చదివి వినిపించాను ఇప్పుడు నేను. దావీదు ఎంతెంత సమకూర్చాడో మీరు చదవాలంటే 29వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదవండి. మనము ఉన్న సమయం తక్కువ కాబట్టి అంతా చదివి వినిపించడం అవ్వదు కదా.
అంత బంగారాన్ని సమకూరిస్తే వాళ్ళు మనఃపూర్వకంగా దేవుడికి తెచ్చినప్పుడట వాళ్ళు ఇంతంత ఇచ్చారు అని తెలిసినప్పుడు జనులందరూ చాలా సంతోషించారు అనే మాట రాయబడి ఉంది ఇక్కడ. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి దేవునికి ఇన్ని కానుకలు తీసుకొచ్చారు, నేను ఇంత సమకూర్చాను, మిగిలింది మీరు తీసుకొచ్చారని చెప్పి దావీదు సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాడు. అంటే ఇంకా అందరూ ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, సమాజం నిండుగా ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, మాకు తండ్రిగానున్న ఇజ్రాయేలీల దేవ యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీద నన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఇక్కడ వచ్చింది చూడండి మన యొక్క అంశము 12వ వచనం 29వ అధ్యాయము. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. హల్లెలూయా చెప్పండి. బలము పరాక్రమము నీ దానమయ్యా, నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే అన్నాడండి. ఈరోజు మైటీ లార్డ్ అనే మాట, మైటీ గాడ్ అనే మాట, ఎల్ గిబ్బర్ అనే మాట, బలమిచ్చువాడు, బలవంతుడు ఆయన పేరు. బలవంతుడైన దేవుడు, బలమిచ్చే దేవుడు అనేటువంటి మాటని మనం ధ్యానం చేస్తున్నాము. నీవే కదా మాకు బలమిచ్చేవాడవు, పరాక్రమము బలములు నీ దానాలు మాకు అంటున్నాడండి. ఈరోజు మీకు బలము కలిగి ఉన్నారా? మీరు బలం ఉందా? మనకు బలము చాలా అవసరం, ఎందుకంటే ప్రతి విషయానికి బలము చాలా అవసరం. మానసిక బలము చాలా అవసరం, ఆర్థిక బలము చాలా అవసరం, ఆత్మీయ బలం చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు బలము ఆయనదని సెలవిచ్చారంట. బైబిల్ గ్రంథంలో ఈ మాట ఉంటుంది. సొమ్మసిల్లు వారికి ఆయన బలమిచ్చేవాడు ఆయనే అని యెషయా 40వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఇంకా కొరింథీ 12వ అధ్యాయంలో పౌలు అంటాడు, నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను అంటాడు. ఇంకా కీర్తన 84వ అధ్యాయంలో నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు అనేటువంటి మాట రాయబడి ఉంది. మరి ఇన్నిసార్లు బలము గురించి రాయబడి ఉంది కదా. ఈ రోజుల్లో చాలామంది ప్రతి విషయంలో బలహీనమైపోతూ ఉన్నారు. ఆత్మీయంగా బలహీనమైపోతూ ఉన్నారు, ఆర్థికంగా బలహీనమైపోతూ ఉన్నారు, ఆత్మీయంగా మరి అన్ని విషయాల్లో ఇంకా బలహీనం. శారీరకంగా కూడా ఇదివరకు ప్రజలకున్న బలం మాకు లేదు అంటున్నారు. మా పితరులకున్న శక్తి సత్తువ మా శరీరాల్లో ఇప్పుడెక్కడండి? ఈ రోజుల్లో తిండ్లు చూడండి, ఈరోజు ఆహారం అంతా కల్తీ అండి, మాకు బలము లేదు అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడనే మాటను కానీ మనం తీసుకుంటే ఆయన ఇచ్చేటువంటి నోటి మాటలతో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో చూడండి. దావీదు అదే చెప్తున్నాడు, నీవు దానం చేయాలయ్యా మాకు బలం. ఎంతటి బలం అంటే ఈ యొక్క సంపాదించే సామర్థ్యం కూడా నువ్వే ఇవ్వాలి. అసలు నీ మందిరం కట్టడానికి మేము డబ్బులు ఇవ్వాలంటే, మేము బంగారం ఇవ్వాలంటే, మేము రత్నాలు ఇవ్వాలంటే మాకు సామర్థ్యం ఉండాలి కదా. ఎంత చక్కని మాటలు మాట్లాడతాడంటే 14వ వచనం చదువుతున్నాను చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నామని చెప్పి ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, ఈ ప్రజలు ఎంత మాత్రపు వారయ్యా. ఇప్పుడు మేమందరము నీ మందిరానికి కానుకలు తెచ్చిచ్చాము కదా, బంగారము, వెలగల రాళ్ళు, వెండి, ఇత్తడి ఇచ్చాము కదా. మేము నీ మందిరానికి కానుకలు తెచ్చివ్వడానికి మా సామర్థ్యము ఎంత మాత్రపుది, ఈ ప్రజల సామర్థ్యము ఎంత మాత్రపుది. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. సమస్తము నీ వలననే కదా జరిగాయి, సమస్తము నీ వలననే కదా మాకు కలిగాయి, మాకు కలిగినది నీ వలన కలిగింది, నీ వలన కలిగిన దానిలో నుంచి కొంచెము మీకు ఇచ్చాము. ఎంత చక్కని ప్రార్థన అంటే, మహారాజు అయ్యుండి అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు, ఇది నాది, నేను రాజుని, నేను సంపాదించా, నా కష్టార్జితం, నేను ఇన్ని యుద్ధాలు చేశాను, ఇంతలాగా నేను ఫిక్స్డ్ చేశాను, ఇంతలా నేను సంపాదించి కడుపు మార్చుకొని ఇవి కట్టి అవి కట్టి నేను పొదుపుగా ఉన్న కారణంగా ఈరోజు ఎంత సంపాదించాను అనడం లేదు. అతను ఏమంటున్నాడు, నీవు మాకు ఇచ్చావు, మీ కృపచేత నీ బలము చేత నాకు ఇచ్చావు కొంత, దానిలోది నేను కొంచెం ఇచ్చాను, నీకు ఇవ్వడానికి నా సామర్థ్యం ఏ పాటిది, ప్రజల సామర్థ్యం ఏ పాటిది, ఇవన్నీ నీవే ఇచ్చావు కదా. ఇంకా హైలైట్గా ఒక మాట అంటాడు చూడండి, మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులనై ఉన్నాము కదా. మేము ఇక్కడ అతిథులుగా వచ్చాము,
ఇక్కడ పరదేశులం మేము. ఈ భూ నివాస కాలం ఎంత ఏమాత్రం నీడలాంటిది, అది అస్థిరము. ఈ మాత్రం దానికి మేము మాది మేము, మా డబ్బులు, మా పిల్లలు, మా అకౌంట్స్ అనుకుంటున్నాం కదా. ఇది ఏ పాటిదయ్యా? నీవు మాకు సామర్థ్యం ఇచ్చావు, మేము మీకు ఇవ్వడానికి సహాయము చేశావు. తరువాత ఆయన అంటున్నాడు, భూ నివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినవే, అంతయు నీదై ఉన్నది. హల్లెలూయా. చూడండి, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉంటామో మనం బలవంతులుగా ఉంటాం. ఎప్పుడైతే మన సృష్టికర్తను గూర్చినటువంటి ధ్యానము కలిగిన వారమై ఉంటామో మనం బలవంతులమై ఉంటాం. మన దేవునికి ఎప్పుడైతే మనం ఇచ్చువారముగా ఉంటామో మనం చాలా బలవంతులమై ఉంటాం. ఆయన అంటాడు కదా, ఇచ్చి నన్ను శోధించండి. ఈ మాటలన్నీ కూడా దావీదు దగ్గర నుంచి మనం ఎంత చక్కగా నేర్చుకోవచ్చు అంటే, బలము ప్రభువిచ్చేటువంటి దానము దేవుడికి ఇవ్వాలన్నా, మనం ఖర్చు పెట్టుకోవాలన్నా, శరీర బలం మనం కలిగి ఉండాలన్నా దేవుడే ఇవ్వాలి. సంసోను అనేటువంటి బలాఢ్యుడు న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ఆయనకి బలం ఎవరిచ్చారు? దేవుడే. దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు అతడు బలం పొందుకునేవాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి బలం అంటే పట్టణం గవిని యొక్క తలుపే పీకేసేవాడంట. 100 నక్కలు ఒక్కసారే తోకలు పట్టుకోవడం సాధ్యమా? ఒక కోడి తోక కూడా పట్టుకోలేం మనం. ఇక ఒక కుక్క తోక కూడా పట్టుకోలేం కదా. నక్కల యొక్క తోకలు, 100 నక్కల తోకలు గట్టిగా పట్టుకుని దానికి నిప్పు పెట్టాడంట. అంత బలవంతుడండి. పట్టణపు గవిని తలుపులు విరగ్గొట్టేసి దాన్ని నెత్తి మీద పట్టుకుని కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ పడేసి వచ్చాడంట. ఎంతమందినైనా చంపగల సామర్థ్యం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలము సంసోనికంటే? దేవుడు ఇచ్చాడు. అది శరీర బలము. శరీర బలం ఇచ్చినప్పుడు ఆ శరీర బలాన్ని తన సరైన విధానంలో ఉపయోగించుకోలేదు కనుక ఒక దినాన తన బలాన్ని అతను పోగొట్టుకున్నాడు. తరువాత ఒకానొక దినాన ఇంకా ఆఖరి నిమిషంలో అడుగుతాడు, అయ్యా నాకు ఒక్కసారి ఆ అభిషేక బలాన్ని నాకు ఇస్తే, నువ్వే ప్రణాళికతోటైతే నన్ను ఇక్కడికి ఉంచావో ఆ ప్రణాళికను నేను నెరవేరుస్తానని చెప్పినప్పుడు మరలా దేవుడు ఆఖరి నిమిషంలో బలం ఇస్తాడు. అతడు తన మంచిగా ఉన్నప్పుడు, అసలు ఫిలిష్తీయులకి ఇంకా పట్టుబడలేనప్పుడు, తన జీవితకాలంలో చంపిన వారి కంటే ఆఖరిగా దేవుడిచ్చినటువంటి బలము ద్వారా చంపిన వారి యొక్క సంఖ్య చాలా ఎక్కువ అని రాయబడి ఉంది. కాబట్టి శరీర బలం నీకు కావాలంటే ఈ రోజుల్లో చాలామంది కృంగిపోతున్నారు. బలం ఉడిగిపోతుంది వాళ్ళకి. దేవుడే బలమునివ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. దేవుని దగ్గరికి రావడం కోసం మాకు బలం సరిపోవట్లేదు అని అనొద్దు. బలం ఇచ్చేవాడు ఆయనే, బలాభివృద్ధి చేయువాడు కూడా ఆయనే అని రాయబడి ఉంది. ఏలియా విషయం మన అందరికీ తెలుసు. చాలా దూర ప్రయాణం సిద్ధమై ఉంది అని తెలిసిన తర్వాత దూత వచ్చి ఒక రొట్టె, అంటే అది అప్పము నీటి బుడ్డి ఇచ్చి 40 దినాలు నీవు ప్రయాణం చేయాలి, తిని బయలుదేరు అన్నారు. ఒక రొట్టె 40 దినాలకు సరిపోతుందా? ఆ బలం కూడా దేవుడే ఇచ్చాడు. ఎలాగనో మనకి ఏం ఉండకపోనియండి, బలాన్ని అడగండి దేవుడి దగ్గర. అది ఏ బలమైనా కావచ్చు. ఆర్థిక బలం, మానసిక బలం, శారీరక బలం. ఆయన దగ్గర నుంచి అడిగినప్పుడు ఎల్ గిబ్బర్గా ఈరోజు మీ దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దావీదు చేసిన ఆ ప్రార్థనలో ఆ పార్ట్ నాకు నచ్చింది కాబట్టి ఈ మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడ్డాను. బలము నీవిచ్చే దానము అనేటువంటి మాటని. అటువంటి బలవంతుడైన దేవుడు కన్య మరియ గర్భాన పుడతాడని యెషయా 9వ అధ్యాయంలో యెషయా ప్రవచించాడు కదా, ఆయనే ఈయన. కాబట్టి అటువంటి మహా గొప్ప దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నాం. దేనికి భయపడొద్దు, బలము కలిగి ముందుకు వెళ్ళండి. బలం ఇవ్వమని దేవుణ్ణి అడగండి. గొప్ప కార్యాలు చేసే దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రతి మంగళవార దినాన మీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను కదా, అంటే స్వస్థతల కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఈరోజు శరీర అస్వస్థత ద్వారా ఎవరైతే బలహీనపరచబడి ఉన్నారో, రోగాల ద్వారా మంచాన పడి ఉన్నారో, లేకపోతే ప్రతి విధమైనటువంటి అనారోగ్య లక్షణాల ద్వారా చాలా బలహీనపరచబడి ఉన్నారో, అటువంటి వారి కోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. బలం కావాలి కాబట్టి ఆ బలం ఇచ్చేవాడు ఆయనే. శరీరంలో ఏ పార్టీలో ఏ అవయవము మూవ్ అవ్వాలన్నా దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తేనే జరుగుతుంది అది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడిచ్చినటువంటి దానమే, ఆయన పెట్టిన దీపమే. ఆ దీపము సరిగ్గా వెలుగుచుండాలి అని అంటే, మన శరీరంలో బలం ఉండాలంటే ప్రభువే మనకి సహాయకుడిగా ఉండాలి. స్వస్థతలు ప్రభువు ఇవ్వాలి, ఆయనే మనకు బలం ఇవ్వాలి, ఆయనే మనకు ఆరోగ్యం ఇవ్వాలి. కాబట్టి స్వస్థత కొరకు మీకు ఈరోజు కూడా నేను ప్రార్థన చేస్తాను.
ప్రతి విధమైన స్వస్థతలు మాకు కావాలయ్యా. శారీరక, మానసిక, ఆర్థిక, ఆత్మీయ స్వస్థతల కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీకు వందనాలు. దేవా, ఈ దినాన ప్రత్యేకముగా మొదటగా శరీర బలహీనతలు ఉన్న వాళ్ళ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో ఎవరెవరు ఏ బలహీనతతో ఎడవబడుతున్నారు, ఏ రోగాలతో ఎడవబడుతున్నారు, ఏ బంధకాలతో, ఏ యొక్క శాతాను యొక్క శక్తుల యొక్క బలహీనతల చేత, ఏ అనారోగ్య లక్షణాల బలహీనతల చేత ఎడవబడుతున్నారో యేసు నామంలో నాయన బలహీనతలు వారిని విడిచి బయటికి పారిపోవును గాక. ఇమ్మీడియట్ హీలింగ్ దయచేయండి అయ్యా. ఏలియాకి ఇచ్చిన బలముతో నింపండి ప్రభువా. నాయన అనేకమైన రోగులను నీవు బలపరిచినప్పుడు ఎలా వాళ్ళు దిగ్గున లేచి కుంటివాడు గెంతులు వేచాడో ప్రభువా, అటువంటి విధమైనటువంటి బలము వారి మీదకి దిగి వచ్చునుగాక. ప్రతి బలహీనతలు వారిలో నుంచి బయటికి పారిపోవునుగాక. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను. అలాగే దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితులు వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అప్పుల ఊబి నుంచి విడిపించండి అయ్యా. అయ్యా, వారి చితికిపోయిన ఆర్థిక పరిస్థితిని మరలా లేవనెత్తండి ప్రభా. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, బలపరచబడాలి. అప్పని అపవాది వారి గృహంలో నుంచి పారిపోవును గాక. నీ బలమైన కార్యాలు వారి గృహంలోనికి దిగి వచ్చును గాక. సంపాదించే సామర్థ్యము వారి మీదకి దిగి వచ్చును గాక. సంపాదించే బలము వారి మీదకి దిగి వచ్చును గాక. దేవుని కొరకు వాడబడే బలము వారికి దిగి వచ్చును గాక. దేవా, అలాగే మానసికంగా కృంగిపోయిన వారి కొరకు, మానసిక అనారోగ్యముగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి బ్రెయిన్ మీరు ముట్టండి, వారి ఆలోచనలు మీరు ముట్టండి, వారి యొక్క నాయన నా తండ్రి మాటలను మీరు ముట్టండి. యేసు నామంలో ప్రతి నెగటివ్ థాట్స్ యేసు నామంలో బయటికి పమ్మని గద్దిస్తున్నాను. మానసికంగా కృంగిపోయిన వారు లేవనెత్తబడుదురుగాక. దిగజారిపోయిన వాళ్ళు లేవనెత్తబడుదురుగాక. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని ప్రభువా. ప్రతి విధమైన స్వస్థతలు వినుచున్న వారందరికీ కలుగులాగున సహాయం చేయమని, బలము అనుగ్రహించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.